నమస్తే ఫ్రెండ్స్. మీకు ఒక యాప్ తయారు చేయాలని ఉందా? కానీ కోడింగ్ రాదా? డెవలపర్‌ని హైర్ చేయడానికి బడ్జెట్ లేదా? అయితే ఈరోజు నేను చూపించబోయే ఏఐ టూల్ మీకు నిజంగా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒక ప్రాంప్ట్ టైప్ చేస్తే చాలు ఏఐ మీకోసం యాప్ డిజైన్ చేస్తుంది, డేటాబేస్ సెటప్ చేస్తుంది, ఫీచర్స్ యాడ్ చేస్తుంది. కొన్ని సందర్భాల్లో డిప్లాయ్ కూడా చేయడంలో సహాయం చేస్తుంది. ఆ టూల్ పేరు ఎమర్జెంట్ ఏఐ. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ఎమర్జెంట్ ఏఐ అంటే ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది? ఎలాంటి యాప్స్ తయారు చేసుకోవచ్చు? దీని అడ్వాంటేజెస్, లిమిటేషన్స్ ఏంటి? బిగినర్స్ దీన్ని ఎలా ఉపయోగించాలి? కాబట్టి వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నేను మీ రాధా రామ్సే. ముందుగా ఎమర్జెంట్ ఏఐ అంటే ఏంటి? ఎమర్జెంట్ ఏఐ అనేది ఏఐ పవర్డ్ యాప్ బిల్డర్. సాధారణంగా ఒక యాప్ తయారు చేయాలంటే యూఐ డిజైన్, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్, డేటాబేస్ మేనేజ్మెంట్ వంటి అనేక స్కిల్స్ అవసరం. కానీ ఎమర్జెంట్ ఏఐలో మీరు మీ ఐడియాని సాధారణంగా ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, క్రియేట్ ఏ జాబ్ నోటిఫికేషన్ యాప్ ఫర్ తెలుగు స్టూడెంట్స్ విత్ కేటగిరీస్, సర్చ్ ఫీచర్స్, నోటిఫికేషన్స్ అండ్ అడ్మిన్ డాష్బోర్డ్ అని ప్రాంప్ట్ ఇస్తే ఆ వివరాలను ఆధారంగా యాప్ స్ట్రక్చర్ ను తయారు చేస్తుంది. ఎమర్జెంట్ ఏ అయితే ఈవెంట్ తయారు చేస్తుంది. జాబ్ నోటిఫికేషన్ యాప్స్, స్కాలర్షిప్ ఫైండర్ యాప్స్, రెజ్యూమ్ బిల్డర్ యాప్స్, ఏఐ టూల్స్ డైరెక్టరీస్, మాక్ టెస్ట్ ప్లాట్ఫామ్స్, ఈ కామర్స్ స్టోర్స్, బిజినెస్ వెబ్సైట్స్, పోర్ట్ఫోలియో వెబ్సైట్స్, స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఏఐ చాట్ బోట్ అప్లికేషన్స్. మీరే ఒక కంటెంట్ క్రియేటర్ అయితే మీ యూట్యూబ్ ఛానల్ కోసం ప్రత్యేకంగా ఒక యాప్ కూడా తయారు చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఎలా ఉపయోగించాలో చూద్దాం. ఫస్ట్ స్టెప్ 1, ఎమర్జెంట్ ఏఐ వెబ్సైట్ లో అకౌంట్ క్రియేట్ చేయండి. గూగుల్ అకౌంట్ తో కూడా సైన్ ఇన్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ స్టెప్ 2 లో క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ పై క్లిక్ చేయండి. మీ యాప్ గురించి పూర్తి వివరాలు అక్కడ ఇవ్వండి. ఇక్కడ చాలా మంది చేసే తప్పు ఏంటంటే చిన్న ప్రాంప్ట్ ఇస్తారు. ఎగ్జాంపుల్ కి క్రియేట్ ఏ జాబ్ యాప్, కానీ అలా చేయకూడదు. క్రియేట్ ఏ తెలుగు జాబ్ అలర్ట్ యాప్ విత్ లేటెస్ట్ జాబ్స్, కేటగిరీ వైజ్ ఫిల్టరింగ్స్, సర్చ్ ఆప్షన్, అడ్మిన్ డాష్బోర్డ్, యూజర్ లాగిన్, నోటిఫికేషన్స్ అండ్ డార్క్ మోడ్ అని వివరంగా రాయాలి. ప్రాంప్ట్ ఎంత డీటెయిల్డ్ గా ఉంటే రిజల్ట్ అంత బాగా వస్తుంది అనమాట. నెక్స్ట్ స్టెప్ 4 లో జనరేట్ బటన్ పై క్లిక్ చేయండి. కొన్ని నిమిషాల్లో స్క్రీన్స్, లేఅవుట్స్ మరియు ఫీచర్స్ ని జనరేట్ చేస్తుంది. స్టెప్ 5, ప్రివ్యూ ద్వారా యాప్ ని టెస్ట్ చేయండి. ఏదైనా మార్పులు కావాలంటే చాట్ ఇంటర్ఫేస్ లో చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, యాడ్ యూజర్ ప్రొఫైల్స్, యాడ్ డార్క్ మోడ్, ఇంప్రూవ్ హోమ్ పేజ్ డిజైన్, యాడ్ స్కాలర్షిప్ సెక్షన్ అని మీరు అడగచ్చు. ఇప్పుడు ఈ టూల్ యొక్క ముఖ్యమైన ఫీచర్స్ ఏంటో చూద్దాం. ఎమర్జెంట్ ఏఐ కేవలం డిజైన్ మాత్రమే కాదు, ఇది కింద ఫీచర్స్ ను కూడా జనరేట్ చేస్తుంది. లాగిన్ అండ్ సైన్ అప్ సిస్టమ్, యూజర్ అథెంటికేషన్, డేటాబేస్ స్ట్రక్చర్, సర్చ్ ఫిల్టర్స్, అడ్మిన్ డాష్బోర్డ్స్, యూజర్ ప్రొఫైల్స్, ఈమెయిల్ నోటిఫికేషన్స్, ఏఐ ఫీచర్స్, అనలిటిక్స్ డాష్బోర్డ్. ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ని నడుపుతున్నారు అనుకుందాం. మీ వ్యూవర్స్ కోసం ఒక జాబ్ నోటిఫికేషన్ యాప్ తయారు చేయాలనుకుంటున్నారు. మీరు ఇలా ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వచ్చు. క్రియేట్ తెలుగు జాబ్ నోటిఫికేషన్ యాప్ విత్ లేటెస్ట్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్, స్కాలర్షిప్స్, రిజల్ట్స్, నోటిఫికేషన్స్ అండ్ అడ్మిన్ డాష్బోర్డ్. ఏ యాప్ స్ట్రక్చర్ను రూపొందిస్తుంది. దీన్ని మీ అవసరాలకి అనుగుణంగా మోడిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు అడ్వాంటేజెస్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్, కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా కూడా దీన్ని స్టార్ట్ చేయొచ్చు. సెకండ్ వన్, డెవలప్మెంట్ టైం చాలా తగ్గుతుంది. థర్డ్ వన్, ఐడియాస్ని త్వరగా టెస్ట్ చేసుకోవచ్చు. ఫోర్త్ వన్, స్టార్టప్ ఫౌండర్స్కి ప్రోటోటైప్ తయారు చేయడం చాలా సులభం. ఫిఫ్త్ వన్, ఫ్రీలాన్సర్స్ త్వరగా ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేస్తారు. అయితే కొన్ని లిమిటేషన్స్ కూడా ఉంటాయి కదా. కాంప్లెక్స్ యాప్స్ కోసం మాన్యువల్ డెవలప్మెంట్ అవసరం అవుతుంది. ఏఐ జనరేటెడ్ కోడ్ని పూర్తిగా వెరిఫై చేయాలి. సెక్యూరిటీ టెస్టింగ్ తప్పనిసరి. ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్లో పబ్లిష్ చేసే ముందు థరోగా టెస్టింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న, ఏఐ డెవలపర్స్ని పూర్తిగా రీప్లేస్ చేస్తుందా? ప్రస్తుతం అయితే కాదు. కానీ ఏఐ టూల్స్ను ఉపయోగించడం తెలిసిన డెవలపర్స్ మరియు క్రియేటర్స్కి భారీగా అడ్వాంటేజ్ ఉంటుంది. అందుకే ఏఐని భయపడకుండా దాన్ని ఉపయోగించడం నేర్చుకోండి. నా అభిప్రాయం ప్రకారం స్టూడెంట్స్, జాబ్ సీకర్స్, ఫ్రీలాన్సర్స్, టీచర్స్, కంటెంట్ క్రియేటర్స్ మరియు స్టార్టప్ ఫౌండర్స్ తప్పకుండా ఇలాంటి ఏఐ టూల్స్ గురించి తెలుసుకోవాలి. 2026లో యాప్ డెవలప్మెంట్ చాలా వేగంగా మారుతుంది. ఐడియా ఉన్నవారు మాత్రమే కాదు, ఐడియా ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళు కూడా త్వరగా ముందుకు వెళ్ళగలుగుతున్నారు. ఇప్పుడు మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. మీరు ఏఐతో ఏ యాప్ తయారు చేయాలనుకుంటున్నారు? జాబ్ యాపా, స్కాలర్షిప్ యాపా, మాక్ టెస్ట్ యాపా, రెజ్యూమ్ బిల్డర్ యాపా? కామెంట్లో మీ ఆన్సర్ టైప్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి ఏఐ టూల్స్, జాబ్ అప్డేట్స్,
స్కాలర్షిప్స్ మరియు కెరీర్ ఆపర్చునిటీస్ గురించి తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 500 లైక్స్ వస్తే ఎమర్జెంట్ ఏఐ ఉపయోగించి జాబ్ నోటిఫికేషన్ యాప్ని స్టెప్ బై స్టెప్గా తయారు చేసే పూర్తి తెలుగు ట్యుటోరియల్ నేను ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.